అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంతకు ముందు టాపిక్లో మనం కాంతి ధర్మాల్లో భాగంగా వక్రీభవనం వరకు డిస్కస్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ టాపిక్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియోని చూసే వాళ్ళందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో వక్రీభవన గుణకం, దీన్ని ఇంగ్లీష్లో మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. సో కాంతి కిరణాలు, మరి ఈ వక్రీభవన గుణకం అంటే ఏంటంటే కాంతి కిరణాలు ఒక యానకంలో నుండి మరొక యానకంలోనికి ప్రయాణించినప్పుడు యానక లంబం వద్ద చేయు పతన కోణము యొక్క సైన్ విలువకు మరియు వక్రీభవన కోణం యొక్క సైన్ విలువకు మధ్య గల నిష్పత్తిని వక్రీభవన గుణకం మ్యూ లేదా దీన్ని మనం స్నెల్స్ లా అంటారండి, స్నెల్స్ లా. సో మీకు మామూలుగా వక్రీభవనం అంటే మనకు తెలుసు, కాంతి కిరణాలు ఒక యానకం నుంచి మరొక యానకంలోనికి ట్రావెల్ చేసినప్పుడు కాంతి అనేది వంగి ప్రయాణిస్తుంది. సో ఆ యానకం అలా వంగి ప్రయాణించినప్పుడు ఆ లంబం వద్ద చేయు పతన కోణం యొక్క సైన్ విలువకు, పతన కోణం అంటే మనం ఇంగ్లీష్లో ఇన్సిడెంట్ రే అంటాము, ఐతో డినోట్ చేస్తారు. పతన కోణాన్ని రిఫ్రాక్టెడ్ రే అంటారు, దాన్ని ఆర్తో సూచిస్తారు. పరావర్తన కోణాన్ని, ఈ బ్రష్ కొంచెం ప్రాబ్లం ఉంది. సో మనకు పతన కోణం యొక్క సైన్ విలువకు మరియు వక్రీభవన కోణం యొక్క సైన్ విలువకు మధ్య గల నిష్పత్తినే మనం వక్రీభవన గుణకం లేదా దీన్నే మనం స్నెల్స్ లా అంటారు. చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా మీద మనకి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. మ్యూ ఈజ్ ఈక్వల్ టు వక్రీభవన గుణకం మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. సైన్ ఐ బై సైన్ ఆర్ అనేది మనకి ఫార్ములా అనమాట. వక్రీభవన గుణకం అనున్నది ఒకే రకమైన రెండు భౌతిక రాశుల మధ్య గల నిష్పత్తికి సమానం కావున ప్రమాణాలు ఉండవు. ఇప్పుడు నిష్పత్తి అంటే మనం ఒకే ప్రమాణాలు ఉన్న వాటి మధ్యలో కాబట్టి మనం కట్టేది యూనిట్స్ అనేవి ఉండవు వక్రీభవన గుణకానికి. కానీ పదార్థ స్వభావమును బట్టి వేరు వేరు వక్రీభవన గుణకాలు అనేవి ఉంటాయి. సో ఈ పదార్థ స్వభావాన్ని బట్టి వక్రీభవన గుణకాలు అనేవి మారుతూ ఉంటాయి. గాలికి ఒక వక్రీభవన గుణకం, నీటికి ఒక వక్రీభవన గుణకం, గాజుకి, వజ్రానికి. ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉండేది. న్యూ టెక్స్ట్ బుక్స్ 10th క్లాస్ ఫిజిక్స్వి నేను ఇంకా చూడలేదు. అవి చూసిన తర్వాత మీకు ఇంకా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ నోట్స్లో లేని పాయింట్స్ ఏమైనా మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటే కనుక వాటిని కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు గాలి యొక్క వక్రీభవన గుణకం 1, ఎందుకంటే ఇన్సిడెంట్ రే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రిఫ్రాక్టెడ్ రే అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్. గాలి యొక్క వక్రీభవన గుణకం 1. నీటి యొక్క వక్రీభవన గుణకం, ఇవి కూడా అడగవచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్. గాలి యొక్క వక్రీభవన గుణకం 1. గాలి తర్వాత నీరు యొక్క వక్రీభవన గుణకం 1.33, 4/3 1.33. గాజు యొక్క వక్రీభవన గుణకం 1.5. గాలికి 1, తర్వాత నీటికి 1.33, గాజుకి 1.5. నెక్స్ట్ వజ్రం వక్రీభవన గుణకం. చాలాసార్లు ఎగ్జామ్లో మనకి వజ్రం యొక్క వక్రీభవన గుణకం అయితే ఇవ్వడం జరిగిందండి, 2.42. అన్ని పదార్థాల కంటే వజ్రం యొక్క వక్రీభవన గుణకం విలువ ఎక్కువగా ఉంటుంది. నోట్, ఇక్కడ నోట్ అనేది ఇంపార్టెంట్, చూద్దాం. దాదాపు సరిసమానమైన వక్రీభవన గుణక విలువలు గల ఒక గాజు పలకను నీటిలో వేసినప్పుడు అది అదృశ్యమైనట్లుగా కనిపిస్తుంది. ఈ కారణము వలన ఉష్ణోగ్రత మాపకములు మరియు భారమితుల యందు నీటిని ఉపయోగించలేకపోతున్నాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఈ నోట్ అయితే, సమానమైన వక్రీభవన గుణకం విలువ కలిగినటువంటి ఒక గాజు పలకను నీటిలో ఎప్పుడైతే వేశారో ఆ గాజు పలక మనకి అదృశ్యమైనట్లుగా కనిపిస్తుందంట. అందుకనే మనం ఉష్ణోగ్రత మాపకాలు అనేవి గాజుతో తయారు చేయబడి ఉంటాయి, కానీ భారమితులు వీటన్ని ఎందుకు కూడా మనం వాటర్ను ఉపయోగించలేకపోతున్నాం. ఎందుకంటే వాటర్లో ఉంచినట్లయితే ఈ సమాన వక్రీభవన గుణకం కలిగిన ఈ గాజులను అవి అదృశ్యమైనట్లుగా కనబడుతున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్, కాంతి పరావర్తనము. ఇంగ్లీష్లో ఈ పరావర్తనాన్ని రిఫ్లెక్షన్ అని పిలుస్తారు. కాంతి కిరణాలు ప్రయాణించుచున్న మార్గంలో ఎదురుగా ఉన్న వస్తువుల ఉపరితలం పైన పతనమయ్యి, అంటే దాన్ని టచ్ అయ్యి తిరిగి వెనుకకు మరలడాన్ని కాంతి పరావర్తనం అంటారు. సో మనకి చక్కగా బొమ్మలో మెన్షన్ చేశారు చూడండి. సో ఈ విధంగా లైట్ రే అనేది ఇలా గోడకు టచ్ అయ్యి వెంటనే ఇలా మనం బాల్ ఇలా కొట్టినప్పుడు వెంటనే ఇలా ఎలా వస్తుందో దాన్ని మనం ఇక్కడ రిఫ్లెక్టెడ్ రే అంటాం అనమాట. ఇలా పతనమైందేమో పతన కిరణం అంటాం తెలుగులో. ఇలా దాన్ని టచ్ చేసినప్పుడు పతన కిరణం, ఇంగ్లీష్లో ఇన్సిడెంట్ రే ఐ అంటాం. మరి ఎప్పుడైతే దీన్ని టచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తుందో దీన్ని రిఫ్రాక్టెడ్ రే ఆర్ అంటాం అనమాట. కాంతి పరావర్తనము అంటాం అనమాట. సో మనకి ఇక్కడ చూడొచ్చు గరుకు తలం మీద ఎలా ఉంటుందో, నునుకు తలం మీద ఎలా ఉంటుంది అనేది బొమ్మ రూపంలో చక్కగా ఇవ్వడం అయితే జరిగింది. సో గరుకు తలంలో చూడండి, ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ రే రెండు సమానంగా ఉండవు. నునుపు తలం
స్మూత్గా ఉందనుకోండి సర్ఫేస్, మనకు ఉపరితలం అనేది నునుపుగా ఉంటే ఇన్సిడెంట్ రే రిఫ్రాక్టెడ్ రే మనకి సమానంగా ఉంటాయి అన్నమాట. మరి దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఏంటి? మానవుడికి దృష్టి జ్ఞానం కలగడానికి కారణం కాంతి పరావర్తనం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. లైట్ అనేది మన కంటిలో ఒక రెటీనా మీద పడి 1/16 సెకండ్ల పాటు నిల్వ ఉండి ఆప్టిక్ నెర్వ్ ద్వారా మనకి దృష్టి జ్ఞానం కలుగుతుందని. సో దానికి కారణం పరావర్తనం అనేది మనం చూడడానికి గల కారణం. దర్పణములన్నీ పైధర్మం ఆధారంగానే పనిచేస్తాయి. ఇప్పుడు మనం మన మొహాన్ని దర్పణంలో చూసుకుంటాం. అంటే దర్పణం అంటే అద్దం. మనం అద్దంలో మన మొహాన్ని చూసుకుంటున్నాం. మన మొహం మనకు కనబడడానికి గల కారణం ఏంటి? పరావర్తనం. మన లైట్ నుండి రేస్ అనేవి అద్దం మీద పడి మళ్ళీ అది పరావర్తనం చెందడం వల్ల మనం చూడగలుగుతున్నాం. వస్తువుల ఉపరితలం నునుపుగా ఉన్నట్లయితే అన్ని బిందువుల వద్ద కాంతి పరావర్తనం అనేది ఒకే విధంగా ఉంటుంది. కానీ గరుగుతలం పైన కాంతి పరావర్తనం అనేది వేరు బిందువుల వద్ద వేరువేరుగా ఉంటుంది. నునుపుతలం అంటే స్మూత్గా ఉంటుంది. స్మూత్గా ఉన్న సర్ఫేస్ పైన ఎలా అయితే పతనమైందో తిరిగి అలాగే పరావర్తనం చెందుతుంది. గరుగుతలం అంటే ఎగుడు దిగుడుగా ఉంటుంది కాబట్టి ఒక చోట హైట్ ఎక్కువ, ఒక చోట హైట్ తక్కువగా అలా ఉంటుంది కాబట్టి పతన కిరణము పరావర్తన కిరణము ఒకే విధంగా ఉండవు. ఇది మనకి పరావర్తనానికి సంబంధించింది. నెక్స్ట్ 5వది కాంతి సంపూర్ణాంతర పరావర్తనము, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా అప్లికేషన్ బిట్స్ ప్రీవియస్ పేపర్స్లో అయితే రావడం జరిగింది. కాంతి కిరణములు ఒక వస్తువు లోపల సంపూర్ణంగా పరావర్తనం చెందుటను కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. కాంతి కిరణాలు అనేవి ఒక వస్తువు లోపల సంపూర్ణంగా పరావర్తనం చెందడాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. మరి ఈ కాంతి సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే ఆ కిరణాలు ఎల్లప్పుడూ కూడా సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోనికి ప్రయాణించాలి. అలా సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే అప్పుడు సాంద్రతర యానకంలో నుండి కాంతి కిరణాలు విరళ యానకంలోనికి ట్రావెల్ చేయాలి. ఇది అడుగుతాడు మనకి బిట్టు. సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే కాంతి విరళయానకం నుండి విరళయానకంలోక, విరళయానకం నుండి సాంద్రతరయానకంలోనిక, సాంద్రతరయానకం నుండి విరళయానకంలోనిక, సాంద్రతరయానకం నుండి సాంద్రతరయానకంలోనిక. సో గుర్తుపెట్టుకోండి, సావి అని గుర్తుపెట్టుకోండి కోడ్ లాగా. లేకపోతే సావిత్రి కదా, సావిత్రి వదిలేసేయండి. సాంద్రతరయానకం నుంచి విరళయానకంలోనికి ప్రయాణించే సంపూర్ణాంతర పరావర్తనం ఇంపార్టెంట్ ఇది. ఈ సంపూర్ణాంతర పరావర్తనాన్ని బేస్ చేసుకుని మరి అనువర్తనాలు ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్. వజ్రం మెరవడానికి గల కారణం సంపూర్ణాంతర పరావర్తనం అడగచ్చు మనకి బిట్టు. వజ్రం మెరవడానికి కారణమైన కాంతి యొక్క ధర్మం ఏది? కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, సంపూర్ణాంతర పరావర్తనం, కాంతి వ్యతికరణం అట్లా అడగచ్చు. సో వజ్రం అనేది మెరవడానికి గల కారణం, వజ్రం లోపల మనకి సంపూర్ణ పరావర్తనం జరుగుతుంది కాబట్టి సంపూర్ణాంతర పరావర్తనం అనేది మనకి వజ్రం మెరవడానికి గల కారణం అన్నమాట. ఇసుక ఎడారుల యందు మరియు వేసవి కాలంలో తారు రోడ్లపైన ఎండమావులు ఏర్పడతాయి కదా, వాటికి కారణం ఈ ధర్మమే అనమాట. మంచు పర్వతానికి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. చూడండి, ఇసుక ఎడారుల యందు వేసవి కాలంలో తారు రోడ్లపైన ఎండమావులు ఏర్పడతాయి అనమాట. అంటే ఇసుక ఎడారులోను వేసవి కాలంలో తారు రోడ్లపైన మనకి ఒక ఆయిల్ ఉన్నట్లుగా మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏం ఉండదు, అది ఎండమావులు ఏర్పడినట్లుగా మనకు ఒక ఫీలింగ్. అదే మనకి దానికి కారణం ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. అలాగే మంచు ఎడారుల యందు కాంతి సంపూర్ణాంతర పరావర్తనం వలన కొంత దూరం నుండి మన వైపు వచ్చుచున్న వస్తువు అసలు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో ఉండి వచ్చుచున్నట్లుగా మనకి కనిపిస్తుంది. దీన్ని లూమింగ్ అంటారు. మనం మంచు ఎడారుల యందు కనుక చూసినట్లయితే ఈ సంపూర్ణాంతర పరావర్తనం వలన కొంత దూరం నుండి మన వైపు వచ్చుచున్నటువంటి వస్తువు అసలు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో నుండి వచ్చుతున్నట్టుగా మనకి కనపడుతుంది అనమాట. సో దీన్ని మనం లూమింగ్ అంటాం. సో లూమింగ్ అంటే అది మనకి ఎక్కువ ఎత్తులో నుండి అది వస్తున్నట్లుగా కనబడుతుంది అనమాట. 4th చూడండి, ట్రాఫిక్ సిగ్నల్స్ అనునవి పనిచేయుట యందు ఈ ధర్మం ఇమిడి ఉంది. మనకి ఇక్కడ చక్కగా బొమ్మ కూడా ఇచ్చాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ యందు అది గాజు అనమాట, అక్కడ అమర్చేది గాజు. సో సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలో కదా, మరి గాజే కదా సాంద్రతర యానకం. సో మరి గాజు లోపల సంపూర్ణంగా పరావర్తనం అనేది చెంది మనకి విరళయానకమైనటువంటి గాలిలోనికి మనకి విజిబుల్ అవుతుంది లైట్ అనేది. సో మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి పనిచేయడానికి ఏ ధర్మం ఉపయోగపడుతుందంటే కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ట్రాఫిక్ సిగ్నల్స్
సో నీటి లోపల లేదా ఒక గాజు దిమ్మె లోపల బంధించబడి ఉన్న ఒక గాలి బుడగ వెండి వలె మెరియుచున్నట్లు కనిపించడానికి గల కారణం కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం. చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, గాజు లోపల ఒక కాయిన్ వేస్తే ఆ కాయిన్ మనకి ఉబ్బినట్లుగా పెద్దగా కనబడడానికి గల కారణమేమో మనం కాంతి పరావర్తనం అని చెప్పుకున్నాం. ఇక్కడ అది కాదు. గాజు దిమ్మె లోపల బంధించబడి ఉన్న ఒక గాలి బుడగ మనకి ఎలా కనబడుతుందంట, వెండిలాగా కనబడుతుందంట, వెండి వల్ల కనిపిస్తుందంట. అలా కనిపించడానికి గల కారణం ఏంటంటే కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. వైద్య రంగంలో ఉపయోగించబడు ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ విధానాలు కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనే సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. మనకి మెడిసిన్ రంగంలో ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ అని పేగులకు సంబంధించి, జీర్ణాశయానికి సంబంధించినటువంటి వాటిని క్లీన్ చేయడానికి ఒక ట్యూబ్స్ అనేవి మన బాడీలోకి పంపిస్తారు. వాటిని మనం ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ అని చెప్పేసి పిలుస్తాం. ఏమైనా చిన్న చిన్న గడ్డలు అలాంటివి ఏమైనా ఉన్న వాటిని క్లీన్ చేయడానికి పంపిస్తారనమాట. ఇవి కాంతి యొక్క టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సంపూర్ణాంతర పరావర్తనం అనే దాని మీదే ఆధారపడి పనిచేస్తాయి. తర్వాత చూడండి, ఆప్టికల్ ఫైబర్ సంపూర్ణాంతర పరావర్తనం అనే సూత్రం ఆధారంగానే పనిచేస్తుంది. ఈ ఆప్టికల్ ఫైబర్ని ఇంగ్లీష్లో దృశ్య తంతువు అంటారు. ఈ ఆప్టికల్ ఫైబర్ను మనం గాజుతో నిర్మిస్తారు కాబట్టి దీన్ని గ్లాస్ వూల్ అని కూడా అంటారు. ఈ ఆప్టికల్ ఫైబర్ లోపల గల గాజు నాళం యొక్క వ్యాసము, ఈ ఆప్టికల్ ఫైబర్ గురించి మనకి 10th క్లాస్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఆప్టికల్ ఫైబర్ లోపల గల గాజు నాళం యొక్క వ్యాసము గుర్తుపెట్టుకుందాం, ఇంపార్టెంట్ అయితే కాదు కానీ ఒకవేళ అడిగితే మనకు ఉపయోగపడుతుంది కదా. ఇక్కడ చూడండి, 2 × 10⁻⁶ మీటర్స్ మైక్రాన్, 2 మైక్రోమీటర్స్ నుంచి 3 మైక్రోమీటర్స్ ఉంటుంది. 2 × 10⁻⁶ మీటర్స్ నుంచి 3 × 10⁻⁶ గాజు నాళం యొక్క లోపల వ్యాసం అనమాట. ఆప్టికల్ ఫైబర్ లోపల ఉంటుంది. ఈ గాజు నాళమును కోర్ అంటారంట. ఈ గాజు నాళాన్ని కోర్ అంటాము. దీనిని ఎక్కువ వ్యాసం కలిగిన గాజు నాళం యందు అమర్చుతారు. ఆవల ఉన్న ఈ గాజు నాళాన్ని క్లాడింగ్ అంటారు. ఈ ఆప్టికల్ ఫైబర్లోనికి పంపించబడిన కాంతి కిరణాలు లేదా తక్కువ శక్తి గల లేజర్ కిరణాలతో పాటు ఏ కిరణములైనను సంపూర్ణాంతర పరావర్తనం చెంది అత్యధిక దూరంలో ప్రయాణిస్తాయి. కాబట్టి ఈ ఆప్టికల్ ఫైబర్ను సమాచార రంగం యందు విస్తృతంగా వాడతారు. మరి ఈ ఆప్టికల్ ఫైబర్స్ అంటే ఏంటి, అసలు ఎక్కడ వాడతారంటే సమాచార రంగం యందు వాడతారంట. దీనిలోకి పంపించిన ఏ లైట్ అయినా సరే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంపూర్ణంగా అది పరావర్తనం అనేది చెందుతాయి, అత్యధిక దూరం ట్రావెల్ చేస్తాయి అన్నమాట. మన దేశంలో ఈ ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థను మొట్టమొదటిగా మనకి 1988వ సంవత్సరంలో ముంబై నగరం నందు ప్రవేశపెట్టి పిదప దేశమంతటా కూడా విస్తరించడం అనేది జరిగింది.